కని విని ఎరుగని రీతిలో రాష్ట్రంలో ఇంధనం రేట్లు పెంచడం అత్యంత దారుణమని జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం ప్రభుత్వంపై మండిపడ్డారు. సోమవారం మండల కేంద్రమైన జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్ వరకు తోట నరసింహం ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతూ తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు జగ్గంపేటలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేష్ తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను చాటి పెట్రోల్, డీజిల్ రేట్లపై కొన్ని వ్యాఖ్యలను వ్యాఖ్యానించారని, అవి నాడు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. పక్కనే ఉన్న తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలోనే అధిక రేట్లు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంధనం నిత్యావసర సరుకుల్లో భాగంగా ఒకటి ఉందని, దీనిపై ఆధారపడ్డ రైతులు, సామాన్యులు రోడ్డున పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా తక్షణమే పెంచిన ఇంధనం రేట్లను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రావుల గణేష్ రాజా, కరటూరి వీర్రాజు, కాపవరపు ప్రసాద్, రామకుర్తిమూర్తి, రాజు, పెద్దాడ రాజుబాబు, మద్దిపట్ల రామకృష్ణ, ములగపాక సురేష్, రామకుర్తి జగన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరి కని విని రీతిలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే చేయని విధంగా సామాన్యులు, రైతులు, ఇతర సామాన్యులు వాడుకునేటువంటి డీజిల్, పెట్రోల్ ధరని అధిక భారం వేయడం జరిగింది. మన 4 రోజుల నుంచి కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. దాని మీద ఒక నిరసన కార్యక్రమం చేయాలనుకుని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు, అలాగే రైతులు, ఇతర వ్యాపారస్తులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు గత ఎన్నికల్లో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పట్లో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వారి కుమారుడు లోకేష్ గారు చాలా ఇదిగా ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేశారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద అబద్ధాలు ఆడుతూ పెట్రోల్, డీజిల్ మీద ప్రత్యేకంగా మాట్లాడారు. మీరందరూ చూశారు వీడియోల్లో. రేటుల్ని మరి అనేక రకాలుగా పెంచుకుని వెళ్ళారు. బాధుడే అని చెప్పుకుని వెళ్ళారు వారు. మరి ఈరోజు వారు చేసిన కార్యక్రమం ఏంటన్నారు మరి, అది ఇంకా బాధుడే కార్యక్రమం ఈరోజు పని చేశారు వారు. గతంలో మన ప్రభుత్వాన్ని పేర్లు పెట్టారు, కానీ వారు ఏమైనా వచ్చి ఉద్ధరించారా? దానికి కొనసాగింపుగా ఇంకా ఎక్కువగా మరి మన పక్క రాష్ట్రాలు తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, ఒరిస్సాలో కానీ, ఒరిస్సా ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి 4-5 రాష్ట్రాలు, మన పక్క రాష్ట్రాలు ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అధికంగా మరి పెట్రోల్ ధరని, డీజిల్ ధరని పెంచే కార్యక్రమం ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది మన రాష్ట్రంలో. అంటే దీని మూలంగా రైతాంగం మొదలుకొని సామాన్యులకు దగ్గర నుంచి అందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈరోజు వ్యాపారస్తులు కానీ, చిన్న సన్నకారు రైతులు కానీ, సన్నకారు వ్యాపారస్తులు కానీ దెబ్బతినే పరిస్థితి. ఎందువల్లంటే ఈరోజు వీటి మీద ఆధారపడేటువంటి వారు, ఆ జీవనోవృత్తి మీద ఆధారపడేటువంటి వారు అనేక కుటుంబాలు ఉన్నాయి. ఒక రైతు ఉన్నాడంటే, ఒక ట్రాక్టర్ నడుపుకోవాలంటే
డీజిల్ పోసుకోవాలి. ఆ డీజిల్ రేట్లు 3 రూపాయలు పైగా పెంచుకుని వెళ్ళారు లీటర్కి. అలాగే పెట్రోల్ కూడా 3 రూపాయలు పైగా పెంచుకుని వెళ్ళారు. ఈ రకంగా కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రజల మీద భారం మోపి ఈ రోజు రేట్లు పెంచడం జరిగింది. 1 కోటి 2 కోట్లు కాదు, వందలాది కోట్లాది రూపాయలు ఈరోజు ఈ రైతుల మీద కానీ, వ్యాపారస్తుల మీద కానీ, ఇతరత్ర అందరి మీద, సామాన్యుల మీద కానీ ఈరోజు ఈ పన్ను భారం కానీ రేట్ అన్నది ఉంది. దాన్ని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కంట్రోల్లో చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అవన్నీ గాలికి వదిలేసి ఈరోజు ఈ రేట్లు పెంచుకుని వెళ్ళారు. దీని మూలంగా ఒక రైతు వ్యవసాయం చేయాలంటే ట్రాక్టర్ కావాలి.